నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 201 అర్జీలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి పెంచెల కిషోర్. ధ్వంసమైన వ్యవస్థలను బలోపేతం చేసేందుకే అధికారంలోకి వచ్చాం. జిల్లా కలెక్టర్లందరూ పూర్తి స్థాయిలో సహకరించాలి పిలుపునిచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. ఇక వార్తల్లోని వివరాలు. పరిపాలనా పరంగా రాష్ట్రంలో సమూల మార్పు కోసమే రాష్ట్ర ప్రజలు పూర్తి మెజారిటీతో తమ కూటమికి అధికారాన్ని కట్టబెట్టారని, వారి ఆశలు అభిరుచులకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్లందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యవస్థలను ధ్వంసం చేసిందని, ధ్వంసమైనటువంటి వ్యవస్థలన్నింటినీ బ్రతికించేందుకు, బలోపేతం చేసేందుకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అధికారంలోకి వచ్చామన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన బలమైన రాజ్యాంగాన్ని గత పాలకులు అన్ని విధాలుగా నిర్వీర్యం చేస్తూ ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థను పూర్తి స్థాయిలో ఛిద్రం చేశారని, ఎవరిని పని చేయకుండా చేశారని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో అనుభవజ్ఞుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం, ఆయన చేసే దిశానిర్దేశం, వారి సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. వారి అపార అనుభవాన్ని, పరిపాలనా విధానాన్ని, దక్షతను నేర్చుకునేందుకు తనతో పాటు మంత్రివర్గం అంతా సిద్ధంగా ఉందన్నారు. 2047 కల్లా భారతదేశం సూపర్ పవర్ కావాలనే లక్ష్యంలో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు వెళ్లాలంటే జిల్లా కలెక్టర్లతో పాటు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఈ ఏడాది ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ పథకం అమలుపై పలు తీర్మానాలు చేస్తూ గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. అందుకు జిల్లా కలెక్టర్లంతా పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో గ్రే వాటర్ మేనేజ్మెంట్ విధానం ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విధానాన్ని అధునాతన పద్ధతిలో పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించేందుకు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్, ఇతర పథకాల కింద నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్లను ODF ప్లస్ కింద నిర్వహించనున్నట్లు తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద ప్రతి గృహానికి సురక్షిత తాగునీటిని సరఫరా చేసేందుకు ఈ నెల 15 నుండి పల్స్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది గ్రామ పంచాయతీలలో 5,40,00,000 ట్యాప్ కనెక్షన్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగిందన్నారు. పచ్చదనం విస్తరించి ఉన్న ప్రాంతంతో పాటు చెరువు తీరాలు, కొండ ప్రాంతాలు, పంచాయతీ భూములు, పలు సంస్థల భూముల్లో కూడా పచ్చదనాన్ని అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గుంటూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాలలో అటవీ ప్రాంతం చాలా తక్కువగా ఉందని, ఆయా ప్రాంతాలలో అటవీ ప్రాంతాన్ని విస్తరింపచేసేందుకు వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అందుకుగాను అటవీ ప్రాంతాలను పరిరక్షించడం, ఆక్రమణలను తొలగించడం, చట్ట వ్యతిరేక కార్యక్రమాలను నియంత్రించడం తదితర చర్యలు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్లు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన కోరారు. లక్ష్యాలను నిర్దేశించుకుని తద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు కొత్తగా ఈ కాన్ఫరెన్స్లు పెట్టడం లేదు. 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇది 4th టైం సీఎం అయిన తర్వాత విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లు పెట్టి ఏం చేయాలనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం కానీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తూ ముందుకెళ్ళాం. ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. ఈరోజు మనం కాన్ఫరెన్స్ ఒక చరిత్ర తిరగ రాయబోతుంది. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్స్ చేయడం జరుగుతుంది. ఇది గ్రామ పంచాయతీలని బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం
అడుగులు వేస్తుండటానికి మొట్టమొదటి మహత్కార్యమే ఇందుకు నిదర్శనం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయంలోపు పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిఆర్ఓ పెంచల కిషోర్, డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, రామ్మోహన్, నరసింహులు, కోదండ రామిరెడ్డితో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. శాఖల వారీగా అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి 130, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి 2, పీడీడీ ఆర్డీఏకి 12, డీఈఓ 3, ఇలా మొత్తంగా 201 వినతులు రావడం జరిగిందని అధికారులందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా, నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్ కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి ఆదేశించారు. మంగళం పరిధిలో తిరుపతి కరకంబాడి ప్రధాన మార్గానికి ఆనుకున్న ఇంటర్నేషనల్ స్పెషాలిటీ మెడికల్ సెంటర్లో ల్యాబ్ నిర్వహించడానికి ఎటువంటి అనుమతులు లేవని, అందుకే ల్యాబ్ను సీజ్ చేయడం జరిగిందని వైద్యాధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలను మోసం చేస్తూ ఇటువంటి ల్యాబ్లు కొనసాగుతున్నాయని, వైద్య శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనుమతి లేని ల్యాబ్లపై తనిఖీలు నిర్వహించి సీజ్ చేయడం జరుగుతోందని మంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని స్రవంతి తెలిపారు. ఇటువంటి ల్యాబ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మీ అందరికీ, ప్రజలందరికీ ఒక ముఖ్యంగా మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, డాక్టర్గా ఇప్పుడు డెంగ్యూ, మలేరియా కేసు సీజన్లు జరుగుతున్నాయి. సీజనల్ డిసీజెస్ అనేటివి వస్తూ ఉన్నాయి. ఏదైతే డెంగ్యూ, మలేరియా వీటిలో ఏవైతే ఈ కేసెస్ ఉన్నాయో, చికెన్ గున్యా, ఇవన్నీ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చాలా వరకు పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చి పాజిటివ్ రిపోర్ట్స్ ఇవ్వడం వల్ల లేకపోయినా కూడా ట్రీట్మెంట్స్ అనేటివి జరుగుతున్నాయి అని చెప్పేసి మాకు కమిషనర్ గారి నుండి ఆదేశాలు వచ్చాయి. ఆ కమిషనర్ గారి ఆదేశాల నుండి మన జిల్లా కలెక్టర్ గారు అండ్ డిఎంహెచ్ఓ గారు, ఎవరైతే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారు ఉన్నారో, వాళ్ళు జిల్లాలో ఉన్న మెడికల్ ఆఫీసర్లందరికీ నిన్న ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే దాంట్లో ఏవైతే డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్ ఉంటున్నాయో మా ఏరియా పరిధుల్లో వాటిల్ని చెక్ చేయడం అనేది, తనిఖీ చేయడం అనేది జరిగింది. అలా మన మంగళం పిహెచ్సి పరిధిలో 3 ల్యాబ్లు, ఒక హాస్పిటల్ అనేది మేము చూడడం జరిగింది. 3 ల్యాబ్లు పేర్లు వచ్చేసండి. హంసికా ల్యాబ్ అనేది, దీంట్లో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్కి పారామెడికల్ డిగ్రీ లేదు అండ్ మోరోవర్ వాళ్ళకి లైసెన్స్ అనేది వాళ్ళు ప్రాక్టీస్ చేయాలంటే మన డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ గారి నుండి ఒక లైసెన్స్ అనేది ఇవ్వబడుతుంది వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఆ లైసెన్స్ అనేది 2 లేవండి పూర్తిగా. నెక్స్ట్ హేమా ల్యాబ్, ఆ ల్యాబ్లో కూడా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ క్వాలిఫైడ్ ల్యాబ్ టెక్నీషియన్ కారు అండ్ మోరోవర్ వాళ్ళకి లైసెన్స్ లేదు. అండ్ మంజునాథ కెమికల్ ల్యాబ్ అనేది కూడా ఉంది, దాంట్లో కూడా సేమ్ ఇలాంటి పరిస్థితే జరుగుతుంది. ప్రజలందరికీ మేము చెప్పడం ఒక్కటే అండి, మీరు వెళ్ళేటప్పుడు చూసుకొని ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చూసుకొని ఏదైతే అన్ని సౌకర్యాలు ఉన్న ల్యాబ్స్కి వెళ్ళమని మేము చెప్పడం, సూచన చేయడం జరుగుతుంది. ఏవైతే చిన్న ల్యాబ్స్ ఆర్ఎంపీ డాక్టర్ ట్రీట్మెంట్స్ ద్వారా వెళ్తున్నారో వాళ్ళని చూసుకొని మీరు క్వాలిఫైడ్ ల్యాబ్స్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలని మేము కోరడం జరుగుతుంది. అలానే ఇంకొకటి ఇంటర్నేషనల్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది మన బీసీఎం స్కూల్ దగ్గర దానికి ఎదురుగా ఉండడం ఒక హాస్పిటల్ ఉంది. దాంట్లో మెడికేర్ ల్యాబ్ అనేది ఉంది, దాన్ని కూడా తనిఖీ చేయడం జరిగింది. అక్కడ కూడా మనకి పారామెడికల్ డిగ్రీ కానీ ల్యాబ్ టెక్నీషియన్కి లైసెన్స్ కానీ ఏవీ లేకుండా ఉండడం ఈ తనిఖీలలో గుర్తించాము. అలానే మా డిఎంహెచ్ఓ గారు స్వయంగా వచ్చి తనిఖీ చేయడం జరిగింది. హాస్పిటల్లో ఎటువంటి డిగ్రీస్ కానీ ఏవి లేకుండా వాళ్ళు ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో దీన్ని మా డిఎంహెచ్ఓ గారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది. దీని మీద తగిన చర్యలు ఏదైతే మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు తీసుకుంటానని మాకు చెప్పడం అయితే జరిగింది. చిరు ఉద్యోగులపై రాజకీయ వేధింపులు రోజు రోజుకి తీవ్రతరమయ్యాయని అధికార టీడీపీ నాయకులు గ్రామ స్థాయి నుంచి ఈ వేధింపులకు పాల్పడుతూ మహిళలన్న వివక్షను కూడా మరిచిపోయి వ్యవహరిస్తున్నారని సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం ఆరోపించారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో చిరు ఉద్యోగులపై రాజకీయ కక్షలను నిరసిస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, సంఘమిత్ర, ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని 34 మండలాల్లో చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని ఆగ్రహించారు.
ఈ సమస్యకు పరిష్కారాన్ని జిల్లా కలెక్టర్ చూపాలని, దీనిపై ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక చోట మోటా నాయకులు అధికార పార్టీ పేరు చెప్పి అలజడికి కారణమవుతున్నారని విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉండగా తమ మాట చెల్లుబాటు కాలేదని, ప్రస్తుతం తమ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాము చెప్పిందే సాగాలని, రాజీనామాలు చేయాల్సిందేనంటూ చిరు ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. అధికార పార్టీ అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. వేధింపులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం దురదృష్టకరమని వాపోయారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లాలో పలువురు ఉద్యోగులను తొలగించడానికి అన్ని రకాల ప్రయత్నాలు అధికార పార్టీ నేతలు చేస్తుండడం అప్రజాస్వామికమైందని విమర్శించారు. తక్షణం మహిళలకు న్యాయం చేయకుంటే పెద్ద ఎత్తున పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. ధర్నా అనంతరం సిఐటియు నేతలతో పాటు బాధితులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్కు వివరించి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం, కోశాధికారి కెఎన్ ప్రసాదరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య, జయచంద్ర, కార్యదర్శి ఆర్ లక్ష్మి, టి సుబ్రహ్మణ్యం, ఆర్ వెంకటేష్, గురవయ్య, వడ్డిపల్లి చెంగయ్య, కె వేణుగోపాల్, మాధవ్, మునిరాజా, బుజ్జి, రాజేశ్వరి, ధనమ్మ, మురుగేష్ తదితరులు పాల్గొన్నారు. చిరు ఉద్యోగుల పైన కలెక్టరేట్ ధర్నా నిర్వహిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీమ్ వర్కర్ల డిమాండ్స్ అన్ని మేము అమలు చేస్తామని ఇప్పుడున్న ప్రభుత్వం హామీ ఇచ్చింది. మేము ఆ హామీని ఈ సందర్భంగా వాళ్ళని అడుగుతున్నాము. మాకు కనీస వేతనాలు 26,000 ఇస్తామన్నారు. చిరు ఉద్యోగులు అంతే, ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్స్, అంగన్వాడీ టీచర్స్ వీళ్ళందరినీ కలిపి స్కీమ్ వర్కర్లుగా ప్రభుత్వం ఇచ్చింది. ఈ స్కీమ్ లో ఉండే వాళ్ళందరినీ కనీస వేతనాలు 26,000 అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికైనా మా సమస్యలు ఎక్కువ ఉన్నా జీతాల కోసం కాకుండా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే అంగన్వాడీల పైన, ఆశాల పైన, మిడ్ డే మీల్స్ పైన రాజకీయ వేధింపులు మొదలు పెట్టారు. దీన్ని రాజకీయంగా కానీ చూస్తే మాత్రము గత ప్రభుత్వం పట్టినట్లు ఈ ప్రభుత్వం కూడా పడుతుందని మేము హెచ్చరిస్తున్నాము. మేము మహిళలు అనేసి చిన్న చూపు చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి కాదు. అంగన్వాడీ వర్కర్ల పైన కానీ, ఆశా వర్కర్ల పైన కానీ, మిడ్ డే మీల్స్ కానీ అలాంటి స్కీమ్ లో పనిచేసే గ్రామంలో పనిచేసే స్కీమ్ వర్కర్ల పైన గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు కానీ వాళ్ళని వేధిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఆ సందర్భంగా ఈ రోజు కలెక్టరేట్ ధర్నా నిర్వహించాము. రాజకీయ వేధింపులు అధికంగా ఉండాలి కానీ వచ్చిన ప్రభుత్వము మా మీద గత ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం చేస్తే దానికి దీనికి తేడా అని మేము అడగదలుచుకున్నాము. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చిరు ఉద్యోగులు అంటే స్కీమ్ ఎంప్లాయీస్, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనము, ఆశ, సంఘమిత్ర, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆర్పీలు అంతా ఒక చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు. దాదాపు కూడా అంటే ఈ రంగంలో 80% ఎస్సీలు, బీసీలు, చాలా పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా చిన్న జీతాలకి ఉద్యోగం చేస్తూ ఉంటారు. కొత్త ప్రభుత్వం వీళ్ళకేదో బాగా ఆశగా ఉంటుంది, బాసటగా ఉంటుందని చెప్పేసి కూడా అనేక ఆశలు పెట్టుకోవడం జరిగింది. ఎందుకనంటే ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ అందరూ వాళ్ళు చెప్పింది ఏంటంటే చిరు ఉద్యోగులకు మేము రక్షణ కల్పిస్తాము, చిరు ఉద్యోగుల ఒక ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మెరుగైన పని విధానం కల్పిస్తామని చెప్పి అనేక హామీలు చెప్పడం జరిగింది. పైగా ఏంటంటే ఏదో కొండనాయకు మంది చేసి ఉండినాలకు ఊడిపోయినట్టు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు చేస్తున్న ఘనకార్యం ఏంటంటే ఈ చిరు ఉద్యోగులంతా కూడా తొలగించేస్తా ఉన్నారు. ఏ పేదవాళ్ళైతే, ఏ చిన్న ఉద్యోగులైతే ఈ ప్రభుత్వం ఈ రావడానికి దోహదకారిగా పడినారో వాళ్ళకు మేలు చేయకపోగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసేస్తున్నారు. మన జిల్లాలో కూడా అనేక తొలగింపులు జరిగినాయి. గతంలో ఇక్కడే ధర్నా చేసి కలెక్టర్ వారి దృష్టికి తెచ్చినాము, కొన్ని పరిష్కారాలు కూడా అయినాయి. అయితే ఈరోజు అనంతపురం జిల్లాలో అయితేనేమి, ప్రకాశం జిల్లా అయితే రాష్ట్రం ఒక్కటి ఇక్కడని కాదు, వేల మంది వీళ్ళందరూ కూడా తొలగించడము. రాజకీయం వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే ఆ స్థానిక గ్రామంలో ఒక చిన్న నాయకుడు కూడా మీరు నిలిచిపోండి, మీరు రాజీనామా చేసేయండి, మీరు మర్యాదగా రాజీనామా చేయవద్దు, మీరు ఇబ్బంది పెడతా అని చెప్పేసి రాజకీయ నాయకులు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు వాళ్ళపై ఒత్తిడి తెస్తా ఉన్నారు, బలవంతం పెడతా ఉన్నారు, వాళ్ళ భయపెడతా ఉన్నారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం చిన్నగొట్టగల్లు మండలం పాడి రైతులు ధర్నా చేపట్టారు.
మండల పరిధిలోని పాడి రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. మండలం చిరుముందరపల్లి నుంచి వచ్చాము. నా పేరు భావన అండి. అసలు ఇప్పుడు అమూల్ డైరీ క్లోజ్ చేయాల్సినంత అవసరం ఏముంది ఏమని మాకు క్లారిటీ లేదండి. ఆయన మార్చి 11వ తేదీ అమూల్ డైరీ ఓపెన్ అయింది. ఆ 10 రోజులు జనాలు ఒక 2-4 మంది క్లారిటీగా పోసారు నమ్మకంగా. మళ్ళా 21వ తేదీ నుంచి క్లారిటీగా నమ్మకంతో ప్రతి ఒక్క రైతు వచ్చి పోసారు. ఇప్పుడు సడన్ గా క్లోజ్ చేస్తాము అంటే ఎవరు ఏం మాట్లాడాలి ఏం చెప్పుకోవాలో అర్థం కాకుండా నిన్నటి నుంచి సడన్ గా రేట్లు తగ్గించేశారు. పూర్తిగా రేట్లు పడిపోయాయి. పూర్తిగా పాలు మేము సెంటర్ 20వ తేదీ వరకే మళ్ళీ ఎత్తేస్తామని చెప్పేశారు. బయట సెంటర్ వాళ్ళు మీరు పోసేదానికి అలో లేదు. అమూల్ డైరీలో పోసే వాళ్ళు ప్రతి ఒక్కరు మా సెంటర్ లో పోయాల్సిన అవసరం లేదు, మీరేమన్నా చేసుకోండి అంటున్నారు. మిగిలిన బయట ఇంకొక డైరీలు మాట్లాడితే 22, 21 ఇస్తామంటాను. దీంట్లో 45, 87 ఎన్నుల కింద పెడితే ఆవుల కింద పెడితే 45, 48, 43 పడతాను. ఇంత పడేదానికి రైతులు ఇంత ఆదాయం పొందేదానికి బయట వాళ్ళ డైరీల్లో ఆదాయం తక్కువ 21 ఇస్తారు. దాంట్లో ఏమొస్తుంది డోక్రాలకి కానీ ఇంటి సమస్యలు కానీ ఆవులకు సంబంధించి ఆవులు ప్రతి ఒక్కటి దానా పెంచేశారు. 200-300 పెంచేశారు ఉండే దాని మీద కూడా. అమూల్ డైరీ మాకు కావాలి. అమూల్ డైరీని ఎత్తేయద్దండి దయచేసి. మా అమూల్ డైరీ మాకు కావాలి. రైతులు ప్రతి ఒక్కరు కోరుకునేది ఇది ఒకటే, వేరే వేరే లేదు. అమూల్ డైరీ ప్రతి ఒక్కటి ఇదే, ప్రతి ఒక్క రైతు ఇదే అమూల్ డైరీ కావాలని కోరుకుంటున్నారు. చీర్లగొట్టిగల మండలం చిరుముందరపల్లి భావన. ప్రతి ఒక్క రైతు కోరుకునేది ఇది ఒకటి మాత్రమే, ఇంకా వేరే ఏమీ లేదు. మళ్ళా ఒకటి ఆవులు పాలు రేటు మాత్రం ఇంతకు ముందు ఏదైతే ఇస్తున్నారో యథావిధిగా అదే రేటే కొనసాగించమని కోరుకుంటాను. అమూల్ పాడి రైతుల కోసము మేము కలెక్టర్ దగ్గరికి వచ్చాము. మా బాధను వారికి చెప్పుకోవడానికి వచ్చాము. ముఖ్యంగా ఏమంటే అమూల్ డైరీని క్లోజ్ చేస్తామని చెప్పడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. చిన్నగుట్టిగల మండలము, ఎర్రవారిపారి మండలము, పుత్తూరు, కార్వేట్ నగరము, నారాయణవనము మండలాలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మెయిన్ మాకేమంటే అమూల్ డైరీని క్లోజ్ చేస్తామని చెప్పినారు. కావున మాకు అమూల్ డైరీ క్లోజ్ చేయకుండా యథావిధంగా అమూల్ డైరీని కొనసాగించాలని కోరుచున్నాము. మాకు రైతులకు గిట్టుబాటు ధర అని అయితే అమూల్ డైరీ బాగానే ఇస్తా ఉన్నది. ప్రైవేట్ డైరీ వాళ్ళు మాకు ఎటువంటి మేము రద్దు చేసిన దానివల్ల మేము వాళ్ళ దగ్గరికి తీసుకుని పోతే మీరు పాలు ఇక్కడ పోయిద్దండి అని చెప్తున్నారు. అందువల్ల మేము పాలు ఎక్కడ పోసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ వద్దన్నారు, అక్కడ తీసుకెళ్తే వాళ్ళు వద్దంటున్నారు. మేము ఈ పాలన్నీ ఎక్కడ పోసుకోవాలి? సుమారుగా 20,000 లీటర్లు వస్తున్నాయి రైతుల దగ్గర కలెక్షన్ చేస్తున్నాము ఇన్ని మండలాల నుంచి. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించి కలెక్టర్ గారు కూడా మాకందరూ మేము చెప్పినటువంటి ఈ అర్జీని మీరు తీసుకొని మాకు ఈ అమూల్ డైరీని కొనసాగించాలని మేము కోరుచున్నాము. దీనివల్ల ఎంతమంది నష్టపోయే అవకాశం ఉంది? సుమారుగా ఒక 20,000 మంది రైతులు దీనివల్ల నష్టపోయే అవకాశం ఉంది. కావున నష్టపోయేదే కాకుండా అసలు వీళ్ళు డోక్రాల్లోనూ బ్యాంకుల్లోనూ లోన్లు ఆల్రెడీ ఆవుల కోసం తీసుకొని వాటిని ఈ డైరీని కొనసాగిస్తే వాటిల్లో కట్టగలము. ఇవి మూవేస్తే కట్టేది కష్టం అయిపోతుంది. అప్పుడు బ్యాంకు వాళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అప్పుడు రోడ్డు నుంచి పడాల్సి వస్తుంది రైతు కుటుంబాలన్నీ కూడా. వెంకట శివారెడ్డి. రుయా ఆసుపత్రి చిన్నపిల్లల విభాగం నందు ప్రపంచ తల్లిపాల దినోత్సవం సందర్భంగా 5వ రోజు ప్రజలకు తల్లులకు అవగాహన కల్పించే నిమిత్తం చిన్నపిల్లల విభాగం వారు ఈరోజు ఉదయం ర్యాలీ నిర్వహించారు. నేను డాక్టర్ అంజన్ కుమార్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ సిఆర్ఎం అండ్ ఐఏపీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ. మేము ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 1 నుండి 7 వరకు ఈ ఘనమైన కార్యక్రమం అంటే చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ పీడియాట్రిక్స్ తరఫున ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న ఈ కార్యక్రమం ఈ 7 రోజులు వారోత్సవాల్లో భాగంగా రోజు ఒక కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. అంటే ప్రజల్లో కానీ తల్లులకు కానీ ముఖ్యంగా ఎక్కడైతే డెలివరీ తల్లులు ఉండారో అలాగే పోస్ట్ నాటల్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ వాళ్ళ దగ్గరనే ఈ 2024 గాను ఒక థీమ్ అనమాట. మదర్స్ డెలివరీ అయిన ప్లేస్ నుండి అక్కడ నుండి ఈ తల్లిపాల ప్రాముఖ్యతను చెప్తూ ప్రోత్సాహ కార్యక్రమాలు జరగడం ఉన్నది. రోజు ఒక కార్యక్రమం భాగంగా ఈరోజు 5వ రోజు కార్యక్రమం ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ ఈ ఎన్హెచ్ఎంలో ఉండే డిపార్ట్మెంట్ అంటే ఎస్ఎన్సియు, ఎన్ఆర్సి అండ్ డిఐసి డిపార్ట్మెంట్స్తో కలిపి బయట ఇండియన్ అకాడమీ పీడియాట్రిక్స్, ఎన్ఎన్ఎఫ్ వీళ్ళందరూ సంయుక్తంగా
ఈ ర్యాలీ మన డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ నుంచి సూపరింటెండెంట్ ఆఫీస్ రుయా హాస్పిటల్ వరకు జరగడం జరుగుతుంది. సో మనకి 500 మంది దాకా ఫ్యాకల్టీ, మన స్టూడెంట్స్, ఎంబీబీఎస్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, నర్సింగ్ స్టూడెంట్స్, ఇతర ఫ్యాకల్టీ అందరూ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సూపరింటెండెంట్ డాక్టర్ రౌద్రబాబు సార్ నన్ను ఒక తల్లితో పాటు ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరుగుతుంది కొద్దిసేపట్లో. ఇది పూర్తిగా డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ మా విభాగాధిపతి డాక్టర్ మనోహర్ సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. రియా హాస్పిటల్లో చిన్నపిల్లల విభాగము వారందరూ కూడా నర్సింగ్ స్టూడెంట్స్ తోటి, అలాగే నేషనల్ హెల్త్ మిషన్ వారి ఆధ్వర్యంలోనూ, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వీళ్ళందరూ కలిసి ఏంటంటే తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మనకి 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ప్రపంచ తల్లిపాల దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. అంటే ఇందులో తల్లిపాల యొక్క విశిష్టతని అందరికీ తెలియజెప్పేందుకు, అవగాహన కల్పించేందుకు, మన కల్చర్, మన సంస్కృతిలో కూడా తల్లిపాల గురించి, తల్లిపాల ఇవ్వాలని మనం ఎప్పుడో చెప్తున్నాము. రోటరీ క్లబ్, టీటీడీ చెన్నై స్థానిక సలహా కమిటీ సంయుక్తంగా స్పెషల్ చిల్డ్రన్లకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించాయి. చెన్నై నుంచి శ్రీవారి దర్శనార్థం 1008 మంది స్పెషల్ చిల్డ్రన్లు సోమవారం ఉదయం రేణిగుంట రైల్వే స్టేషన్కు చేరుకోగా వీరికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్ నుంచి తిరుమలకు స్పెషల్ చిల్డ్రన్స్ను తీసుకెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. స్పెషల్ చిల్డ్రన్స్తో ఎమ్మెల్యే ముచ్చటించారు. కళ్ళు కనపడని బాలుడితో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎలా చూస్తావు అని ఎమ్మెల్యే అడగగా, నేను చూడకపోయినా స్వామి నన్ను చూస్తాడని సమాధానమిచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల భక్తులకున్న నిజమైన విశ్వాసం ఆ బాలుడి మాటల్లో వ్యక్తమైందని ఎమ్మెల్యే చెప్పారు. చెన్నై రోటరీ క్లబ్, టీటీడీ చెన్నై స్థానిక సలహా కమిటీ స్పెషల్ చిల్డ్రన్స్ కోసం ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఆయన తెలిపారు. మానవ సేవే మాధవ సేవని నమ్మి రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. స్పెషల్ చిల్డ్రన్స్ కోసం టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లు చేయడాన్ని అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మహావీర్ బోత్రా, ఈవెంట్ చైర్మన్ పంకజ్ కంకరియా, జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ వినుత, టీడీపీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ, జనసేన తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి, సుధాకర్, బాబ్జీ, వంశీ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత, ప్రాశస్త్యం తగ్గిందని హిందూ భక్తులు గుండెలు నిండా ఆవేదన వ్యక్తం చేశారని, నారా చంద్రబాబు నాయుడు హయాంలో మళ్లీ శ్రీవారి భక్తులకు స్వర్ణయుగం వచ్చిందని పూతలపట్టు శాసన సభ్యులు డాక్టర్ మురళీమోహన్ అన్నారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిన వైసీపీ రాజకీయ కార్యకలాపాలకు టీటీడీలో పనిచేసే అధికారులను, వ్యవస్థను ఉపయోగించుకోవడం జరిగిందన్నారు. గడిచిన 2 నెలలుగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంకు వచ్చిన ఎగ్జిక్యూటివ్ అధికారి శ్యామలరావు కానీ, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కానీ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ప్రతిరోజు సామాన్య భక్తులకు అధిక ప్రాముఖ్యత కల్పించడంతో పాటుగా స్వయంగా టీటీడీ అధికారులే సామాన్య భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలోని హిందూ భక్తులకు శ్రీవారి ఆలయంలో మరింత ప్రాధాన్యత కలుగుతోందన్న నమ్మకం, విశ్వాసం కలిగిందన్నారు. నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో టీటీడీలో పరిపాలన ఎలా జరిగిందో అందరికీ తెలుసునని, మళ్ళీ శ్రీవారి భక్తులకు స్వర్ణయుగం వచ్చిందన్నారు. వారాంతరాలలో అధిక రద్దీ ఉన్నా ఆ ప్రభావం ఏమాత్రం కనిపించకుండా అధికారులు చర్యలు చేపట్టడం ఆనందదాయకమన్నారు. సామాన్య భక్తుల మధ్య ఎటువంటి తోపులాట జరగకుండా ప్రశాంత వాతావరణంలో శ్రీవారి దర్శన భాగ్యంను అధికారులు కల్పించడంపై అభినందించారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత సమర్థవంతంగా నడుపుతున్నారో అదే తరహాలో టీటీడీ పాలన
వ్యవహారాన్ని కూడా అంతే సమర్థవంతంగా నడుపుతున్నారని, సామాన్య భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా భక్తితో వారు స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తెలియజేశారు. రాజకీయ కార్యకలాపాలకి లేకపోతే ముఖ్య నాయకుడి యొక్క వ్యక్తిగత పనులకి ఇక్కడ పనిచేసిన కీలక అధికారులు ఏ రకంగా వ్యవస్థను వాడుకున్నారో మీరందరూ కూడా చూశారు. గడిచిన 2 నెలలుగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇక్కడికి వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చౌదరి గారు కానీ భక్తులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. నేను చౌదరి గారిని, అడిషనల్ ఈఓ గారిని కలిసినప్పుడు ఇక్కడ మీరు జర్నలిస్ట్గా పనిచేశారు, అసలు ఎందుకు రోజుకు 70,000 మంది వరకు కూడా దర్శనం చేయగలిగి అవకాశం ఉండి కూడా ఎందుకు గతంలో చేయలేకపోయినా అనే వర్షన్ ఆయన తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. రెండో విషయం, ఆయనే స్వయంగా మానిటర్ చేసి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలా, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అన్నటువంటి విషయాలపైన కూడా విచక్షణని ఆయనే తీసుకుంటున్నారు, ఎవరికో ఒకరికి అప్పచెప్పకుండా. కాబట్టి ప్రపంచ హిందూ భక్తులందరికీ కూడా తిరుమల ఆలయంలో మరింత ప్రాధాన్యత కలుగుతుందన్నటువంటి విశ్వాసం, నమ్మకం కలుగుతోంది. మీ అందరికీ తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనలో కానీ, తిరుమల ఆలయ వ్యవహారాల్లో కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఆ రోజులు వచ్చాయి. భక్తులందరికీ కూడా మళ్ళీ స్వర్ణయుగం వచ్చిందని భావించవచ్చు. క్షణకాలం స్వామివారి దర్శనం కోసం, కనురెప్పపాటు దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి భక్తులందరూ కూడా మళ్ళీ ఇప్పుడు సుదర్శనం టోకెన్ తీసుకుని కూడా నడుచుకుంటూ వచ్చి కూడా దర్శనం చేసుకుంటున్నారు. నిన్న మొన్న కూడా చూస్తే అధిక రద్దీ ఉన్నా కూడా కొండ మీద దాని ప్రభావం కూడా కనపడకుండా 70,000 మంది మించి దర్శనం చేసుకునే వెసులుబాటుని, ఏ రకమైనటువంటి తోపులాటకు అవకాశం లేకుండా చేస్తున్నటువంటి అధికార యంత్రాంగాన్ని మరొకసారి మనఃపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్కు పాలన. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ముగ్గురు కలిసి ఈ త్రయం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత సమర్థంగా నడుపుతున్నారో ఆలయ పాలన వ్యవహారాలను కూడా అంతే సమర్థవంతంగా నడుపుతూ భక్తులకి అధిక ప్రాధాన్యతనిచ్చి, సామాన్య భక్తులకి వారి అభీష్టం మేరకు స్వామివారిని దర్శనం చేసుకొని వారి భక్తితో సమర్పించుకునే, మొక్కులు సమర్పించుకునేటప్పుడు బాధతోనో లేకపోతే ఇబ్బందులు పడుతూనో ఏవగించుకుంటానో కాకుండా భక్తితో వాళ్ళందరూ కూడా వారి మొక్కులు చెల్లించుకునే భాగ్యాన్ని ఇక్కడ కల్పిస్తున్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. గత 5 సంవత్సరాల క్రితం తిరుమల వెంకటేశ్వర స్వామి ఏమైపోతున్నా బాధపడేవాళ్ళం. గత ప్రభుత్వంలో ఎప్పుడెప్పుడు ప్రభుత్వాలు మారుతాయా, దేవుని కాపాడుకోవాలని చెప్పి అనేక పోరాటాలు జనసేన పార్టీ తరఫున చేశాం. గతంలోని అధికారి ఎవరైతే అన్ని శాఖల అధికారి ఒక వ్యక్తి ఉన్నాడో, ధర్మాన్ని వ్యక్తి, తిరుమలని పూర్తిగా తన కనుసనలో పెట్టుకొని ఎంప్లాయీలని, ఉద్యోగస్తుల్ని, కొండపై వ్యాపారస్తుల్ని ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేసి అసలు దేవస్థానంలో గుళ్ళోకి వెళ్తుంటే వైసీపీ పార్టీ కార్యాలయానికి వెళ్ళినట్లేదు తప్ప దేవుడిని గుళ్ళోకి వచ్చినట్లేదు. అలాంటి వాతావరణం ఈరోజు పూర్తిగా మారిపోయింది. ఈ 2 నెలల్లో కూటమి ప్రభుత్వం రావడం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు తిరుమలను ప్రక్షాళన చేస్తారని చెప్పడం, మొట్టమొదట ప్రక్షాళన చేయడం, శ్యామలరావు గారిని ఈవోగా తీసుకురావడం, అలాగే వెంకయ్య చౌదరి గారు అడిషనల్ ఈవోగా తీసుకురావడం, వీళ్ళిద్దరూ కూడా తిరుమలలో పూర్తిగా ప్రక్షాళన కనిపిస్తుంది. ఎందుకంటే లోపల ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి దర్శనానికి లోపల వస్తుంటే కూడా చాలా మంచి ప్రశాంత వాతావరణం ఉన్నది. గతంలో మొత్తం హడావిడి, ప్రోటోకాల్, గన్మ్యాన్తో సహా అది గుడా పార్టీ కార్యాలయం అనే అనుమానం చాలాసార్లు నేను వ్యక్తం చేశాను. ఇప్పుడు ఇద్దరు ఈవోలు డిప్యూటీ అలాగే అడిషనల్ ఈవోలు తిరుమలని పూర్తిగా ప్రక్షాళన చేస్తారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ ఎవరికంత విలువిస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ తిరుమల తిరుపతి ప్రశాంతత కోసం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు తిరుమల ఇప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దర్శనం టైమింగ్ విఐపి అది మార్చుకుంటే మంచిది. అలాగే ఈ రూమ్స్కి డిపాజిట్ది ఇంకా సమస్య పూర్తిగా అది పరిశీలన లేదు. ఇంకా చాలామందికి వస్తూ ఉంది, చాలామందికి రావట్లేదు. అంటే రీఫండ్ వచ్చినా కూడా చాలామంది చూసుకోవట్లేదు. అంటే అకౌంట్లో చాలామంది డబ్బులు వేస్తుంటారు, ఎవరైనా సరే తెలియదు. దాని మీద కూడా ఈవో గారితో అడిషనల్ గారితో మాట్లాడతారు. ఈరోజు మాట్లాడతాను మాట్లాడి ఖచ్చితంగా గతంలో ఎలా అయితే ఉందో క్యాష్ డిపాజిట్, రీఫండ్ క్యాష్ డిపాజిట్ అదైతే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఫోన్పే, గూగుల్ పే ఈరోజు కూడా
ఎవరో అమౌంట్ వేస్తుంటారు, ఎవరు వేస్తున్నారు, టీటీడీ నుంచి రాలేదనుకుంటారు, టీటీడీ ఏమైనా డబ్బులు తీసుకున్నారు అనే ఆలోచన ఉంది, భ్రమలో ఉండకండి. ఖచ్చితంగా ఈ ఇష్యూని ఈఓ గారితో, అడిషనల్ ఈఓ గారితో మాట్లాడి మా పార్టీ తరఫున ఖచ్చితంగా మన 5 ఏళ్ల క్రితం ఎలా ఉండిందో క్యాష్ డిపాజిట్, అలాగే రీఫండ్ క్యాష్ డిపాజిట్ అవి తీసుకురావాలని కూడా మేము ప్రయత్నిస్తామండి. సార్ అంటే నోటీసులు పంపించారు, చూశాను. మనం కూడా హైకోర్టులో తెలుసుకుంటాం. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వెనక్కి పెట్టు. ఓకే బావా. తిరుమల శ్రీవారిని ఈ ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే సత్యనారాయణరావు, సినీ నటి శ్రీముఖి వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా సంక్షేమ పథకాలు అమలు కావాలని, రాష్ట్ర ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా రుణమాఫీ సక్సెస్ఫుల్గా జరిగి భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు కూడా, వ్యాపారస్తులు, రైతాంగము, నిరుద్యోగ యువత అన్ని వర్గాలకు కూడా సక్సెస్ఫుల్గా విజయవంతం కావాలని ఆ యొక్క స్వామిని దర్శించుకోవడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా స్వామివారి ఆశీస్సులు మా రాష్ట్ర ప్రజలపై, నియోజకవర్గ ప్రజలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 201 అర్జీలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి పెంచెల కిషోర్. ధ్వంసమైన వ్యవస్థలను బలోపేతం చేసేందుకే అధికారంలోకి వచ్చాం. జిల్లా కలెక్టర్లందరూ పూర్తి స్థాయిలో సహకరించాలి. పిలుపునిచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.